రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందని, ఈ అవకాశాన్ని సంబంధిత తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక బైరాగపట్టణ నందు ఎంజీఎం హైస్కూల్ నందు విద్యాశాఖ మరియు సర్వశిక్ష అభియాన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు సహాయ ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సుమారు 3600 మంది ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ప్రతి మండలంలో ఒక భవిత పాఠశాలలు కలవని, మొత్తం 34 భవిత పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సాధారణ విద్యార్థుల్లాగా విద్యను అభ్యసించే అవకాశం ఉండదు కనుక అలాంటి విద్యార్థుల కోసం భవిత పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. భవిత పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఉపకరణాలు, పరికరాలతో పాటు టీచర్లను నియమించడం జరిగిందని తెలిపారు. అవసరాలు ఉన్నటువంటి పిల్లలు సుమారుగా 3600 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సహాయార్థం కోసం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటేషన్ చేస్తుంది. అందులో ముఖ్యంగా వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద ఈ సంవత్సరం నుండి 6000 రూపాయలు, నెలకు 6000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కింద ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సొంతంగా రాలేని వాళ్ళకు కూడా ఎస్కాట్కి కూడా 6000 లెక్కన నెలకు 6000 చొప్పున మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అదేవిధంగా అసలు స్కూల్కే రాని వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే చదువు చెప్పించడానికి కూడా ఒక పిల్లవాడికి 3000 చొప్పున సహాయం అందిస్తుంది. అదేవిధంగా ఆడపిల్లలకు కూడా దీనికి ఓవర్ అండ్ అబోవ్ నెలకి 2000 రూపాయలు కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇదందరూ కూడా ఈ 3600 మందిని కూడా జిల్లా ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారి, మిగతా వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని భవితా సెంటర్లకు కానీ లేదంటే మన ఫార్మల్ స్కూలింగ్ సిస్టంలో ఖచ్చితంగా తీసుకురావాలి. అందులో ఆల్మోస్ట్ 95% మంది ఉన్నారు. కొంతమంది మిస్ అవుట్ అవుతున్నారు. వాళ్ళని కూడా తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చున్నాము. అదేవిధంగా భవితా స్కూల్స్ 34 ఉన్నాయి. వాళ్ళలో కూడా సుమారు 700 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అవసరాల మేరకు బ్రైలీ కిట్స్, లేదంటే ట్రైసైకిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్, ఇట్లాగా వాళ్ళ అవసరాలకు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఇవాళ అలిమ్కో వాళ్ళు 60%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 40% కలుపుకొని మనకు సుమారుగా 659 మందికి మనకి పరికరాలన్నీ కూడా మనకి శాంక్షన్ అయినాయి. వీటిల్లో ఈరోజు సుమారుగా జిల్లా వ్యాప్తంగా ఒక 420 మందికి మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాం. మిగతావి కూడా వచ్చే ఒక వారం 10 రోజుల్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన భవితా స్టాఫ్ వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరి పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా పెన్షన్ ఎలాగో మనం 6000, 10,000, 15,000 అన్ని రకాల కేటగిరీల్లో వీళ్ళందరికీ ఇస్తున్నాం. ఇలా పరికరాలు కూడా ఉంటే వాళ్ళు కూడా సమాజంలో మిగతా పిల్లల్లాగే వాళ్ళు కూడా ఈక్వల్ ఫుట్టింగ్కి వస్తారని దీని ద్వారా తెలియజేస్తుంది.